గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మీయ మిత్రులారా, శ్రీమద్భగవద్గీత పారాయణ ఫలం ద్వితీయ అధ్యాయము, దాని యొక్క ఫలితము ఆత్మజ్ఞాన ప్రాప్తి. పూర్వము దక్షిణ దేశమున పురంధరమను పట్టణమున దేవశర్మ అయిన బ్రాహ్మణుడు ఒకడుండెను. అతడు పెక్కు యాగములను, అతిథి పూజ ఆది సత్క్రియలను ఆచరించినప్పటికీ మనశ్శాంతియు ఆత్మజ్ఞానమును పొందక చింతాక్రాంతుడై ఉండగా ఒకనాడు అతని ఇంటికి ఒక సాధు పుంగవుడు వచ్చెను. అతనికి తన వృత్తాంతం వేయించి ఆత్మజ్ఞానోపాయము అర్థించెను. వచ్చిన సాధు అతనికి తత్కార్యసిద్ధికై సౌపురమన నగరమున మిత్రవంతుడను గొల్లవాను వద్దకు పంపెను. మిత్రవంతుడు దేవశర్మతో ఇట్లు వచించెను: నేనొకనాడు అడవిలో మేకలను మేపుచుండా పెద్ద పులి ఒకటి రాగా నేనును నా మందలోని జీవములను చిందరవందరగా పరిగెత్తుకొని పోతిమి. కానీ ఆ స్థల మహాత్మ ఏమియో కానీ ఒకచోట ఆ మందలోని ఒక మేకయు పులియు స్నేహముగా ఉండుని చూచితిని. వెంటనే సమీపమున్న ఒక వానర శ్రేష్టము ద్వారా ఆ చమత్కారమునకు హేతువుని తెలుసుకుంటుని. అదేమనగా, ఆ ప్రాంతమున ఒక దేవాలయమున సుకర్మయ్యను అతడు జ్ఞానప్రాప్తి కొరకై ఈశ్వరోపాసనము చేయుచుండ ఒకనాడు అచ్చోటికి ఒక అతిథి వచ్చి అతని హితమనర్పింపదలచి గీత 2వ అధ్యాయమును ఒక శిలాఫలకంపై చెక్కి దానిని అభ్యసింపమని చెప్పి అంతర్ధానం ఉందెను. సుకర్మయు అట్లే నిత్యము గీత 2వ అధ్యాయమును పారాయణమునొచ్చుచు అభ్యాసము చేయుచుండ కొంతకాలం అతనికి చిత్తము నిర్మలమై ఆత్మజ్ఞానం ఉదయించెను. అప్పటి నుండి ఆ పవిత్రాత్ముడు అడుగిన చోటెల్లా రాగద్వేషరహితమై ఒప్పారుచుండెను. నేనును వెంటనే ఆ శిలాఫలకం ఎద్దకేగి గీత 2వ అధ్యాయం అభ్యసించి ఆత్మజ్ఞానానుభవమును పొందితిని. నీవును అట్లే కావింపుము. మిత్రవంతుని ఈ ఆప్తవాక్యమును విని దేవశర్మయు గీత 2వ అధ్యాయమును పారాయణం చేయుచు మననము గావించుచు క్రమముగా ఆత్మజ్ఞానమును బడిసి బ్రహ్మపద ప్రాప్తిచే కృతార్థుడయ్యెను. శిక్షితస్తేన పూతాత్మా పఠన్నధ్యాయమాదరాత్ ద్వితీయ మానసాద్యోచ్చైః నిరవద్యం పరం పదం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మీయమిత్రులారా, భగవద్గీత 3వ అధ్యాయము మరియు 4వ అధ్యాయమును పఠించుట వలన కలుగు ఫలితములను మనం తెలుసుకుందాం. 3వ అధ్యాయం పఠించడం ద్వారా పాపరాహిత్యము, ప్రేతత్వ ముక్తి కలుగుతుంది. పూర్వము జనస్థానమున అను నగరమున జడుడు అనే బ్రాహ్మణుడు ఉండెను. అతడు తన జాతికి తగిన ఆచారమును పరిత్యజించి విషయలోలుడై ధనాశాపరుడై వ్యాపార నిమిత్తము ఉత్తర దిశ జని అటు నుండి తిరిగి వచ్చుచుండ మార్గమధ్యమున ఒక వృక్షము కింద చోరులతని చంపివైచిరి. పాపాత్ముడు ఒకటిచే మరణానంతరం అతడు పిశాచ రూపమును పొందెను. కొంతకాలం నాకు ధర్మాత్ముడైన అతని కుమారుడు తండ్రికి ఉత్తర క్రియలు జరుపుటకై కాశీనగరం పోవచ్చు త్రోవలో తన తండ్రి వధింపబడిన వృక్షము కింద కూర్చుని గీత 3వ అధ్యాయమును పారాయణం చేశాడు. తత్రాధ్యాయం సగీతాయ తృతీయం సంజపాహ. వెంటనే ఆకాశమున తన తండ్రి భయంకర ప్రేతదేహమును వీడి దివ్య విమానరూఢుడై ఉండటి చూచి, తండ్రి, ప్రేతత్వము పోయి నీకు దేవత్వం లభించడం కారణమేమి అని అతన్ని అడుగగా అతడు, నాయన, నీచే పఠింపబడిన గీత 3వ అధ్యాయము వినుట వల్ల నాకెట్టి దివ్య స్థితి చేకూరినది. ఇక నీవు కాశీకి పోనక్కర్లేదు. ఇంటికి వెళ్ళి ఇదే ఉపాయముచే అనగా గీత 3వ అధ్యాయమును పారాయణం చేయుచు తద్వారా లభించిన పుణ్యము ధారపోసి మన వంశజులందరికీ కూడా నరకలోకము నుండి ఉద్ధరింపము అని పలికెను. కుమారుడు అట్లే చేసెను. అప్పుడు విష్ణు భగవానుడు యముని యొద్దకు దేవదూతులను పంపి నరలోక వాసులను యముని కూడా వైకుంఠమును పిలిపించుకొనెను.
అట యమధర్మరాజు విష్ణువును స్తోత్రం చేసి అతి యాజ్ఞ వడిసి నిజలోకమును కరిగిన. ఈ ప్రకారముగా గీత తృతీయాధ్యాయం యొక్క పారాయణంచే మనుషుడు పాపరహితుడై దివ్యత్వమును పొందుచున్నాడు. ఆత్మీయులారా, చతుర్థాధ్యాయ ఫలితం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత ఒక్కొక్క అధ్యాయమునకు అత్యంత పరమ పవిత్రమైన ఫలితములు కలవు. ఎవరైతే ఈ చతుర్థాధ్యాయాన్ని పఠిస్తున్నారో మానవులే కాదు, వృక్షాదులు కూడా దోష విముక్తులై తరిస్తారన్నమాట. గంగా తీరమున వారణాసి అను పట్టణం కలదు. అందరి విశ్వనాథుని దేవాలయమున భరతుడు అను మహనీయుడు భక్తి శ్రద్ధలతో నిత్యము గీత 4వ అధ్యాయమును పారాయణం సల్పుచుండెను. నిత్యమాత్మరస్తుర్యం జపత్తద్వాయమాదరాత్ తదభ్యాస తదుష్టాత్మా నా ద్వంద్వైరభిభూయతే. దానిచే అతడు పవిత్రుడై సుఖదుఃఖ శీతోష్ణాది ద్వంద్వములను సమబుద్ధి కలిగి ఉండెను. ఒకప్పుడు అతనికి మహాత్ముని సందర్శింప కుతూహలం జనింప సంచారమును బయలుదేరెను. త్రోవలో ఒక చోట 2 రేగు చెట్ల కింద విశ్రమించి భగవద్గీత 4వ అధ్యాయమును పారాయణం చేసెను. తిరిగి అటు నుండి వెడలినప్పుడు ఆ చోట రాలిన 2 రేగు పండ్లను తీసుకుని పోయాను. తదుపరి 5 దినములకు ఆ 2 చెట్లను ఎండిపోవా అందలి జీవులు పూర్వజన్మ జ్ఞానం గల 2 బ్రాహ్మణ బాలికలై ఒక చోట జనించిరి. ఇట్లుండే ఒకనాడు ఆ భర్తమునింద్రుడు ఆ బాలికల గృహమునకేగా వారు అతనికి పూజారులను వచ్చి అతని ఆదేశంపై తమ వృత్తాంతమంతా ఇట్లు వివరించి చెప్పతొడంగిరి. మహాత్మా, పూర్వం గోదావరి తీరమున చిన్న పాపమును తీర్థస్థలమున సత్యతపుడని యోగి పుంగవుడు ఘోర తపంబు సలుపుచుండెను. అతని తపస్సుచే తన పదవికేమైనా భంగము కలుగునేమో అని తలంచి ఇంద్రుడు దానికి అంతరాయం కలిగింపనించి అప్సరసలమకు మాకు అచ్చటికి పంపెను. ఇంద్రుని ఆజ్ఞానుసారం మేము ఆ మునీంద్రుని చెంతకేగి మధురముగా నృత్యగానాదులు సలుపతొడంగితిమి. దానిచే అతడు కోపోద్రిక్తుడై గంగా తీరం 2 రేగు చెట్లై జన్మించులాగున మమ్మల్ని శపించరు. అంతటా కరుణింపుడని దీనచిత్తులమై మేము వేడుకొనగా భరతుడును, మహాత్ముడు మీ చెంతకు వచ్చే వరకు మీకు ఆ వృక్ష రూపమును ఉండుము. అనంతరం పూర్వజన్మ స్మృతి గలవారై మానవ జన్మ ఎత్తి క్రమముగా దేవతా రూపం పడేయగలరని వాక్రొచ్చెను. మహాత్మా, ఈ విధముగా శాపవశమున రేగు చెట్లుగానున్న మా చెంతకు పూర్వము తాము దయచేసి గీత చతుర్థాధ్యాయమును పారాయణం చేసి ఉండిరి. తత్ఫలితముగా మాకు శాప విమోచనం కలిగినది. ఘోర సంసారం నుండి మమ్మల్ని తరింపజేసిన మహనీయులకు తమకివే మా నమోవాక్యములని ఆ బాలికలు 2 కూడా తమ భక్తి అంజలిని ఆ మునిని కర్పించి అచ్చటండియో తామున్న గీతా చతుర్థాధ్యాయం నిత్యము ఆదరంతో జపించుతూ సుఖముగా నుండిరి. కన్యే చతుర్థమధ్యాయం జపేతాం నిత్యమాదరాత్. గీత చతుర్థాధ్యాయం వలన మానవులే కాదు, వృక్షాదులు కూడా దోష విముక్తులకుటకు ఇది నిజమైన తార్కాణం. ఆత్మీయులారా, ఇట్లు మీ ప్రియత మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర.